जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उच्चल गंगा विंध्य हिमाचल यमुना गंचल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाने तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे राम में राम सुना ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఈ కార్యక్రమాన్ని జెండావిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. ఎన్నో ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క అభివృద్ధికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులను చేస్తూ సామాజిక బడుగు బలహీన వర్గాల పార్టీగా పేరు తెచ్చుకుంటూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుపరుస్తూ రైతులకు 3 విడతలుగా రైతు రుణమాఫీని చేస్తూ ఉన్నది. ఈరోజు 3వ విడత 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ ఉన్నది. ఈ విధంగా ఎన్నో ఆర్థిక దీంతో పాటు అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నది. ఈ పార్టీకి అన్ని వర్గాల వారు అండదండలుగా ఉన్నారు. అందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండి. 78వ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ సందర్భంలో ఈరోజు మా పట్టణ అధ్యక్షుడు చాదవగౌడ ఆధ్వర్యంలో మా పట్టణ సీనియర్ నాయకుల సమక్షంలో కౌన్సిలర్లు చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే బంగారు తెలంగాణ అంటే నేటి నుంచి కాంగ్రెస్ పరిపాలనతోనే సాధ్యమని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోనియమ్మ త్యాగఫలం సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చిన సందర్భంగా మరి నిజమైన బంగారు తెలంగాణ ఇప్పుడే సాధించే దిశలో ముందుకెళ్తా ఉన్నది. మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బంగారు తెలంగాణ సాధించుకుంటున్నామని గర్వంగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా రైతుల ఆకర్షించదగిన విషయం అంటే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అనేది చారిత్రాత్మక నిర్ణయం. మరి 6 గ్యారంటీలు నిర్విరామంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్తా ఉన్నాను. ఎందుకంటే కొందరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అట్లా ఇట్లా. కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశం ఒక పునాది ఫౌండేషన్ చరిత్ర ఉన్న పార్టీ. కాబట్టి మరి గతంలో కూడా ఎందరో త్యాగ ఫలితంగా ఈరోజు మనం జెండా ఆవిష్కరణ చేసుకున్నాం, తెలంగాణలో ఉన్నాం. కాబట్టి ఆర్మూరు పట్టణాభివృద్ధి దిశలో గౌరవనీయులు మరి పొద్దుటూరు వినయ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము సమైక్యంగా ముందుకు సాగుతా ఉన్నాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మున్సిపల్ జెండా ఎగేస్తాం, అన్ని సక్రమంగా అవుతాయని చెప్తాను. జై కాంగ్రెస్.